హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నైట్ రొటీన్. నైట్ ఏమేమి చేశాను, మార్నింగ్ హడావిడి లేకుండా పీస్ఫుల్గా మనకి మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే కొన్ని పనులు నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో మెయిన్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండి. పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. నిన్న లూలుకి వెళ్తే అక్కడ మెంతికూర చూద్దామని చెప్పి అనుకుంటే మెంతికూర లేదు. అందుకనేసి తోటకూరను పాలకూర తీసుకొని వచ్చాను. ఎప్పుడు తోటకూరతో పప్పు ఫ్రై ఎక్కువ చేస్తున్నాను ఈ మధ్య, అందుకని ఈరోజు పులుసు కూర చేస్తున్నాను. తోటకూర పులుసు అంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలిసిన వాళ్ళకి దాని టేస్ట్ ఏంటో బాగా తెలుస్తుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా సింపులే. మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే పప్పుని స్కిప్ చేస్తాము. ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ అంతేను. ముందుగా కుక్కర్ కానీ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న తోటకూర, 2 మీడియం సైజు ఆనియన్స్, 2 మీడియం సైజు టమాటోస్, 2-3 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మెంతులు యాడ్ చేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేయాలి. మెంతులు వేసుకోవటం వల్ల ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మెంతులు కానీ మెంతు పౌడర్ కానీ ఏదైనా పర్లేదు. నేను మెంతులు యాడ్ చేస్తున్నాను. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పసుపు, కారం. సాల్ట్, కారం అనేది ఈక్వల్గా ఉంటేనే పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, పులుసు కర్రీ కదా, కారం ఎక్కువే పడుతుంది. ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఫైనల్గా కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒక 1 కప్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. 4-5 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అయిపోతుంది. ఆ విజిల్స్ వచ్చేలోపు నేను ఇక్కడ మార్నింగ్ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. పల్లి చట్నీ. చాలా రోజులైంది పల్లి చట్నీ. నేను తినకూడదని చెప్పేసి అసలు చేయటమే మానేశాను. అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీ అలా చేసి స్టాక్ పెడుతున్నాను. ఇంకా బోర్ కొట్టేసింది అవి కూడా తిని అందుకనేసి ఇంకా మా వారి కోసం పల్లి చట్నీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చేస్తున్నాను. దానికోసమే మిల్క్ బాయిల్ చేస్తున్నాను ఇక్కడ. కర్రీ కూడా అయిపోయిందండి. 4 విజిల్స్ వచ్చాక ఆపేసాను. స్టీమ్ పోయాక ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. కానీ బెల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆ పులుపు, కారం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం అనేది. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకున్నాము. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక, అంత ఆయిల్ చూసి షాక్ అవ్వకండి, నేను పల్లి చట్నీకి కర్రీ కలిపి పోపు పెడుతున్నాను ఒకసారి.
ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకున్నాక అవి దూరగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని ఒకసారి ఫ్రై చేశాక లాస్ట్లో ఇంగువ యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ స్మెల్ బాగుంటుంది. ఎంతమందికి ఇంగువ స్మెల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుందాము. కర్రీలో వేసుకొని ఒకసారి కలుపుకుంటే కర్రీ అయితే అయిపోతుందండి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ మిక్స్ చేస్తున్నాను. ఇది నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కలిపి, అందుకనేసి 2 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకున్నాను. ఇందులోకి మన దగ్గర ఉన్న నట్స్ ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పంకిన్ సీడ్స్, వాల్నట్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, బాదం, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, డేట్స్, హనీ యాడ్ చేశాను. మన దగ్గర ఉన్నట్లు ఏమైనా యాడ్ చేయొచ్చు. మెయిన్గా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వేస్తే హెల్త్కి మంచిది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. స్వీట్నెస్ కోసం 4 డేట్స్, హనీ యాడ్ చేశాను. అలాగే ప్రోటీన్ క్రీమ్ ఒకటి యాడ్ చేశానండి. ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేశాను. ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను బ్లూబెర్రీస్ అను పొమోగ్రానేట్ యాడ్ చేస్తున్నాను. మీరు బనానా, యాపిల్ ఏదో ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చు. ఇది ఇప్పుడు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. టైం లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి టెన్షన్ పడాల్సిన పనే ఉండదు. అంటే అయితే ఎలాగోలా కంప్లీట్ చేసేస్తాము. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే క్లీనింగ్. అది కిచెన్ క్లీన్గా లేకపోతే మనం సరిగా నిద్ర కూడా పట్టదు ఆ రోజంతా. సో ఎప్పుడు కుక్ చేసుకున్న నైట్ అయితే కంపల్సరీ కిచెన్ క్లీన్ చేసుకోవాల్సిందే. నైట్ అనే కాదు, ఎప్పుడు కుక్ చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం పని తగ్గుతుంది. మా హస్బెండ్ ఏమో ఇప్పుడు కుక్ చేస్తావు కదా మళ్ళీ క్లీనింగ్ ఎందుకు, తర్వాత చేయొచ్చు కదా అంటారు రోజు. నాకేమో అలా నచ్చదు. ఎప్పటికీ ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. అంట్లన్నీ డిష్ వాష్లో వేసాను. ఈ కొన్ని కూడా క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసా అంటే పని అయిపోయినట్టే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. అందరికీ గుడ్ నైట్.